శివోహం కార్యక్రమానికి అందరికీ స్వాగతం. ఈరోజు మనం చక్రాల గురించి ఎంతో విపులంగా మనం గురుగారి దగ్గర తెలుసుకుందాం. శివోహం గురుగారు. శివోహం. అసలు చక్రాలు అనేవి ఉన్నాయా గురుగారు? చక్రాలు అనేటివి ఖచ్చితంగా ఉన్నాయి. అంటే మొదట్లో నేను సాధన చేసేటప్పుడు నాకు కూడా చాలా సందేహంగా ఉండేది. అంటే నేను అంతకుముందు చూశాను కొన్ని పిక్చర్స్, ఇలా ఉంటుంది చక్రాలను అంటే అవన్నీ. కానీ తర్వాత నా అనుభవంలోకి వచ్చిన తర్వాత అవన్నీ నిజమని నాకు అర్థమైంది. అవన్నీ మీరు కూడా అంటే ఎవరైతే సాధన చేస్తూ ఉంటారో, ఎస్పెషల్లీ మన శివకుండలిని సాధనలో వాళ్ళందరికీ ఖచ్చితంగా వాళ్ళు చక్ర అనుభవాలు అనేటివి జరుగుతూ ఉంటాయి. ఖచ్చితంగా వాళ్ళు చక్రాన్ని అనుభవంలోకి తెచ్చుకోవచ్చు. అంటే మీరు చక్రాలు ఉన్నాయి అంటే ఎలా, ఎక్కడెక్కడ ఉన్నాయి, ఎన్ని చక్రాలు ఉన్నాయి? ఇప్పుడు మనకు ఒక 114 చక్రాలు మొత్తంగా ఉంటాయి. దాంట్లో 112 చక్రాలు మన శరీరంలో ఉంటాయి, 2 చక్రాలు బయట ఉంటాయి. దీంట్లో మనకు 7 ముఖ్యమైన చక్రాలు లేదా మేజర్ చక్రాస్ అని అంటాం. 21 మైనర్ చక్రాస్ అని అంటాం. 86 మైక్రో చక్రాస్ అని అంటాం. ఓకే, సో ఈ విధంగా 114 చక్రాలు మన శరీరంలో ఉంటాయి. సో ఈ మైక్రో చక్రాస్, మైనర్ చక్రాస్ అనేటివి కూడా మనకు చాలా ప్రభావం అనేది చూపెడుతూ ఉంటుంది. సో చాలా మందికి తెలిసింది ఏంటంటే 7 మేజర్ చక్రాస్ అంటే ముఖ్యమైనవి తీసుకుంటూ ఉంటాం. వాటిని మనము మూలాధారము, స్వాదిష్టానము, మణిపూరకము, అనాహతము, విశుద్ధి, ఆజ్ఞ, సహస్రారము అని అంటాం. సో మీరు ఇప్పుడు 2 చక్రాలు బయట ఉన్నాయి అంటున్నారు కదా గురుగారు, అంటే ఏంటి గురుగారు? సో ఒకటి మనకు సహస్రారం పైన అదొకటి. సో ఒకటి సంపూర్ణంగా చెప్పలేము బయట అని అంటే, ఎస్పెషల్లీ మూలాధార చక్రం ఎప్పుడైతే నేను నా అనుభవంలోకి తెచ్చుకున్నప్పుడు నా అనుభవం చెప్తున్నాను. అది ఎలా ఉంటుందంటే వెన్నుముక్క చివరి భాగం ఉంటుంది కదా, కొంత భాగము కిందికి టచ్ అవుతున్నట్టు ఉంటుంది అనమాట. అంటే ఈ స్థూల శరీరంలో ఉండదు, మనం ఫీల్ అవ్వలేము. అంటే ఇప్పుడు ఇది నాడీ వ్యవస్థ ఇదంతా అనేది స్థూల శరీరానికి చాలా సంబంధం ఉంటుంది. స్థూల శరీరంలో దానికి లింక్ ఉంటుంది. ఇది ఎట్లా అని అంటే, ఇప్పుడు మనకు ఒక కంప్యూటర్ అని అంటే హార్డ్వేర్ కావాలి, సాఫ్ట్వేర్ కావాలి. ఓన్లీ సాఫ్ట్వేర్ ఉంటే ఉపయోగం లేదు. అలాగే ఇప్పుడు ఈ బాడీ అనేది హార్డ్వేర్ అని అనుకుంటే, ఈ సూక్ష్మ శరీరం అనేది సాఫ్ట్వేర్ లాంటిది, దాన్ని నడిపేది. ఎస్. సో దాని లోపల ఉన్నది. ఓకే గురుగారు. సో అసలు ఈ చక్రాలు అనేవి ఎందుకు ముఖ్యం, ఏంటి వాటి ప్రాముఖ్యత ఏంటి గురుగారు? చక్రాలు అని అంటే ఇది ఒక శక్తి కేంద్రాలు అని మనం చెప్పుకోవచ్చు. శక్తి కేంద్రాలు, చక్రాలు అని అంటే శక్తి కేంద్రాలు. అంటే దీంట్లో శక్తి అనేది ఉంటుందన్నమాట. అయితే అది మనకు ప్రతి చక్రంలో అంటే మూలాధారం నుంచి సహస్రారం వరకు ఈ శక్తి కేంద్రాల ద్వారా శక్తి లభిస్తూ ఉంటుంది. మనకు స్థూల శరీరానికి కానీ సూక్ష్మ శరీరానికి కానీ మనకి ఈ శక్తి అనేది మనకు అందుబాటులో వస్తూ ఉంటుంది. అంటే ఇప్పుడు మనం శరీరంలో ఎనర్జీ ఉంది, లేదు నా ఎనర్జీ ఈ రోజు వీక్ ఉంది అట్లా అంటూ ఉంటాం కదా. సో ఈ ఎనర్జీ అంతా కూడా ఈ చక్రాల్లోనే ఉన్నది. దీని మీద ఇంపాక్ట్ అనేది హెవీగా ఉండడం వల్ల ఇప్పుడు మనకు అలా జరుగుతూ ఉంటుంది. ఓకే, సో అంటే ఒక్కొక్క చక్రంలో ఒక్కొక్క శక్తి వేరే వేరేగా ఉండొచ్చా గురుగారు? అంటే ఎలా ఈ శక్తి కేంద్రాలు అనేటివి ఎట్లా ఉంటాయనంటే, మనము శక్తిని తీసుకోవడము, అది మనం పరిసరాల నుంచి ఇదంతా బయట నుంచి తీసుకోవచ్చు. అలాగే ఈ శక్తి అనేది బయటికి వెళ్ళడం కూడా జరుగుతుంది. లోపలికి శక్తి లోపలికి తీసుకుంటుంది. ఈ శక్తి అనేది ఎప్పుడైతే రేడియేట్ అవుతుందో, రేడియేట్ అయినప్పుడు ఆ శక్తి బయటికి కూడా వెళ్తూ ఉంటుంది, ఎమిట్ చేస్తుంది కూడా. ఎస్. సో ఈ విధంగా చక్రాల ద్వారా మనకు ఒకటి శక్తి వస్తుంది. శక్తిని అలా బయటికి కూడా మనము అంటే బయటికి వెళ్ళడం కూడా జరుగుతూ ఉంటుంది. ఓకే, సో ఇది
మీరు మాకు చెప్పే ఒక ప్రాక్టీస్ గుర్తొచ్చింది గురువుగారు. మీరు కూడా అనాహత నుంచి శక్తి ఇస్తారు, మేము రిసీవ్ చేసుకుంటాం ఒక ప్రోగ్రాంలో కదా. సో అది మీరు అలా శక్తి ఇవ్వడం అనేది అది ఇది ఒకటేనా గురువుగారు? అదేనా? సో నేను ఒక్కరినే కాదు, ఎప్పుడైనా సరే ఎవరైనా సరే అందరికీ జరుగుతూ ఉంటుంది. అంటే మనం శక్తి తీసుకుంటూ ఉంటాము, శక్తిని అలా బయటికి అది వెళ్ళడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇది సాధారణంగా జరిగే ప్రక్రియ అనమాట. అయితే ఇప్పుడు మీరు చెప్పింది ఏంటంటే ఈ శక్తి కేంద్రాలు దీనికి ఏమన్నా స్పెషాలిటీ ఉందా ఇదంతా అన్నప్పుడు, సో మనము దీన్ని ఒక 7 ముఖ్యమైన చక్రాలుగా తీసుకున్నాం. అయితే మనకు మూలాధారము, స్వాదిష్టానము, మణిపూరకం, ఈ 3 అనేటివి మెటీరియలిస్టిక్ గా మనం తీసుకోవచ్చు అనమాట. మెటీరియలిస్టిక్ వరల్డ్ అని అనవచ్చు అనమాట. ఓకే, అంటే ఈ బాహ్య ప్రపంచం అని అనవచ్చు. తర్వాత అనాహత చక్రం అనేది కనెక్టింగ్ పాయింట్. అంటే ఈ యొక్క మెటీరియలిస్టిక్ వరల్డ్ ఏదైతే బాహ్య ప్రపంచం ఉందో దాన్ని ఈ అంత ప్రపంచం, అంటే మనకు అనాహతం పైన ఉండేటివన్నీ మనకు ఇన్నర్ వరల్డ్ అని అంటాం. సో అంత ప్రపంచానికి మరియు బాహ్య ప్రపంచానికి కనెక్ట్ చేసేది ఈ యొక్క అనాహత చక్రం. ఈ 3 చక్రాలు అనేటివి మెటీరియలిస్టిక్ వరల్డ్, మూలాధారము, స్వాదిష్టానము, మణిపూరకము. ఈ యొక్క విశుద్ధి, ఆజ్ఞ, సహస్రారం అనేది స్పిరిచువల్ వరల్డ్, అంటే ఈ యొక్క ప్రాపంచికము, ఇది ఒకటి ఆధ్యాత్మికం. ఈ రెండింటిని కలిపేది అనాహతం. అండ్ అగైన్ ప్రతి ఒక్క చక్రాకి ఒక్కొక్క విశిష్టత అనేది ఉంటుంది. దానికి వెళ్లే ముందు గురుగారు, అవి ఎక్కడ ఉంటాయి తెలియని వారి కోసం అసలు పొజిషనింగ్. సో ఇప్పుడు దీన్ని ఎట్లా తీసుకోవచ్చు అంటే, లెట్ us say ఇది మన వెన్నుముక్క అని అనుకుందాం. ఈ వెన్నుముక్క నిటారుగా ఉంది అని అనుకుందాం. అయితే వెన్నుముక్క చివరి భాగంలో మనం ఎక్కడైతే కూర్చుంటున్నామో అక్కడ మనకు మూలాధార చక్రము అనేది ఉంటుంది. రెండవది మనకు స్వాదిష్టాన చక్రం. ఇది బెల్ట్ ఏరియా, అంటే మనము బెల్ట్ పెట్టుకుంటూ ఉంటాం, రైట్? సో ఆ ప్రాంతంలో ఉంటూ ఉంటుంది. ఇక మూడవది మణిపూరక చక్రము. ఇది మనకు బొడ్డుకి ఆ ప్రాంతంలో ఉంటూ ఉంటుంది. ఇక నాలుగవది అనాహతము, ఇక్కడ మనకు ఉంటూ ఉంటుంది, హృదయస్థానము అంటాం. ఇక ఐదవది గొంతు, ఇక్కడ విశుద్ధి చక్రము, కనుబొమ్మల మధ్య ఆజ్ఞ, తలపైన సహస్రారం. సో ఈ చక్రాలన్నీ కూడా ఎప్పుడు కూడా ఇలానే ఒక వరుస క్రమంలోనే ఉంటాయా గురుగారు అందరికీను? ఒక లైన్ లాగా అందరికీ ఇలానే ఉంటాయి. సో కొంతమంది ఏంటంటే ఈ చక్రాలు కొంచెం అలైన్మెంట్ చేంజ్ అయింది అని అంటూ ఉంటారు. అంటే ఇప్పుడు మూలాధారము రైట్కి వెళ్ళింది, కొంచెం ఇది లెఫ్ట్కి వెళ్ళింది, ఇది దాన్ని అలైన్ చేసుకోవడానికి కొన్ని పద్ధతులు ఉంటూ ఉంటాయి అని అంటారు. నా అనుభవపూర్వకంగా నేను చెప్పేది ఏంటంటే, చక్రము అనేది ఒక 360 degrees అంటే సంపూర్ణంగా ఉంటది. అంటే అది కంప్లీట్ గా అక్కడే ఉండాల్సిన అవసరం లేదనమాట. సో కాబట్టి అది మనం ఇట్లా చక్రం కనుక తీసుకుంటే అది ఒక మనకు ఒక గ్లోబ్ ఎలా ఉంటుంది, సో 360 degrees ఉంటుంది. కాబట్టి అది ముందు నుంచి వెనకాల వరకు, పైనుంచి కింది వరకు ఉంటూ ఉంటుంది. అది కొంచెం అటు ఇటు అనేది 360 degrees ఉంది కాబట్టి ఇట్ డజంట్ మ్యాటర్. ఓకే, సో అంటే అంటే అలా జరిగినప్పుడు అది నిజంగానేనా, లేకపోతే అది ఓన్లీ మనం అలా అనుకుంటున్నామా? అది అంతవరకు యాక్చువల్ కొన్ని ప్రొసీజర్స్ ఉన్నాయి, అది జరిగితే మళ్ళీ దాన్ని సెట్ చేసుకోవాలి, చేయాలి అని. కానీ మనం గనక పర్ఫెక్ట్ గా మనం చక్రాలను అలైన్మెంట్ చేసుకోవాలి అంటే కొన్ని మెడిటేషన్ పద్ధతులు వీటన్నిటి ద్వారా చేసుకోవచ్చు. అదొకటి. రెండవది ఏంటంటే 360 degrees ఉంటుంది. సో కాబట్టి కొంచెం ముందు, పైన, కింద, వెనకాలన్నీ అది కంప్లీట్ గా ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు అసలు చక్రాలు ఒక సామాన్యులాగా గురుగారు, అసలు చక్రాలు ఇలా మన శరీరంలో ఉన్నాయి అని ఎందుకు తెలుసుకోవాలి? వాటి వల్ల వచ్చే ఉపయోగాలు ఏంటి? సో మనకు అది తెలుసుకున్నా తెలుసుకోకపోయినా చక్రాలు అనేటివి మన జీవితం మీద చాలా ప్రభావం అనేది చూపెడుతూ ఉంటుంది. ఓకే, సో ఈ చక్రాలు అనేటివి ఎప్పుడు మనకు పనిచేస్తూనే ఉంటాయి అన్నమాట. పని చేయడము వల్లనే మనము ఇప్పుడు జీవించగలుగుతూ ఉన్నాము. అయితే ఈ చక్రాలకు ఎన్నో రకాలుగా, అంటే ఉదాహరణకి భౌతికంగా చక్రాలు అనేటివి ప్రభావం చూపెడతాయి, మానసికంగా, అలాగే ఎమోషనల్గా, అలాగే స్పిరిచువల్గా, ఆధ్యాత్మికంగా. అంటే
ఒకటి ఏదన్నా తీసుకున్నాము అని అనుకుందాం. ఉదాహరణకి ఒక వ్యక్తి ఆరోగ్యంగా ఉండడానికి రకరకాలుగా ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అంటే తను తీసుకునే ఆహారాన్ని చాలా జాగ్రత్తగా, అంటే పోషక విలువలతో కూడిన ఆహారాన్ని తీసుకోవడం ద్వారా ఆరోగ్యంగా ఉండడానికి ప్రయత్నిస్తుంటారు. కొంతమంది వ్యాయామం ద్వారా ఆరోగ్యంగా ఉండడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. ఇంకొంతమంది మెడిటేషన్ లేదా కొన్ని యోగ సాధనల ద్వారా ఆరోగ్యంగా ఉండడానికి ప్రయత్నిస్తుంటారు. అయితే ఏదో ఒకటి మాత్రమే అక్కడ జరుగుతూ ఉంటుంది చాలా మటుకు. సో కానీ ఎప్పుడైతే యోగ మార్గంలో అంటే యోగ ఆసనాలు అని చెప్పొచ్చు, ఇక్కడ యోగం ద్వారా ఖచ్చితంగా అంత కంప్లీట్ గా ఉంటది. సో అయితే ఇప్పుడు ఇలా చక్రాలు అని తీసుకున్నప్పుడు ఇది సంపూర్ణంగా ఒక జీవితం, అంటే ఒక మనిషి మీద సంపూర్ణంగా అన్ని విధాలుగా చక్రం అనేది మనం గనక దాని మీద దృష్టి పెట్టగలిగితే మన జీవితంలో అన్నింటిపైన ప్రభావం ఉంటది. కాబట్టి ఇది ఒక్క 1 పాయింట్ సొల్యూషన్ గా మనం తీసుకోవచ్చు. అంటే ఇదొక్క ఈ చక్రాల మీద గనక మనం కాన్సన్ట్రేట్ చేయగలిగితే మిగతావి, అంటే చేయకూడదు అని అనట్లేదు, బట్ మిగతావి ఉండకపోయినా అన్ని దీంట్లోనే ఉన్నాయి కాబట్టి సో దీంట్లోకే ఎఫెక్ట్ అనేది జరుగుతూ ఉంటుంది. అంటే ఇప్పుడు ఉదాహరణకి మనం ఇంతకు ముందు తీసుకున్నాం ఏంటి, ఆహారం తీసుకోవడం అని అన్నాం. ఓకే, సో ఆహారం తీసుకున్నప్పుడు కూడా ఏ రకమైన ఆహారం తీసుకుంటే ఆ యొక్క ఆహారం అనేది ఆ చక్రం మీద ప్రభావం చూపెడుతూ ఉంటుంది అనమాట. సో కాబట్టి ఆ విధంగా ఆహారము వ్యాయామం చేసినప్పుడు కూడా చక్రం మీద ప్రభావం చూపెడుతూ ఉంటుంది. సో అలా మనము ఏం చేసినా సరే మనకు ఒక సొల్యూషన్ మనకు కావాలి అని అంటే చక్రాల పైన దృష్టిని కేంద్రీకరించి వాటిని పైన మనము గనక పట్టు సాధించగలిగితే మన జీవితంలో అన్ని కోణాల నుంచి మనము విజయం సాధించినట్టు. అద్భుతం గురువు గారు. సో మరి వాటి మీద మనం ఎలా దృష్టి కేంద్రీకరించాలి, వాటిని ఎలా మనము ఏమంటారు గురుగారు, జాగృతం చేసుకోవాలి? సో ఇప్పుడు చాలా మందికి ఒక ప్రశ్న ఏమిటి అని అంటే, కుండలిని జాగృతి చక్ర జాగృతి సేమ అంటే ఒకటేనా అనేది అనుకుంటూ ఉంటాను. సో మొదటగా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే కుండలిని జాగృతి వేరు, చక్రాల జాగృతి వేరు. ఓకే, కుండలిని జాగృతం అవ్వకపోయినా చక్రాలు అనేటివి ఎప్పుడు ఉంటాయి. అది ఆ శక్తి కేంద్రాలు కాబట్టి అది ఎప్పుడు శక్తిని అది మనకు ప్రసరణ జరుగుతూనే ఉంటుంది. అయితే ఇది కొంతమందికి చాలా ఎక్కువ, అంటే కొన్ని చక్రాలు బాగా ఎక్కువ ప్రభావితం ఉంటూ ఉంటుంది. ఆ ప్రభావము అనేది వాళ్ళ జీవితంలో మనం స్పష్టంగా చూడవచ్చు అనమాట. అంటే ఇప్పుడు ఉదాహరణకి విశుద్ధి చక్రం బాగా యాక్టివేట్ ఉన్న వాళ్ళు అని అనుకుందాం, బాగా జాగృతమైంది అని అనుకుందాం. వాళ్ళు బాగా వక్తలు అయిపోతారు. అంటే వాళ్ళు మంచిగా భాషను ఇవ్వగలుగుతారు, చేయగలుగుతారు, ఇలా ఉంటూ ఉంటుంది. సో అలా ఇప్పుడు మనము అనాహత చక్రం కనుక తీసుకుంటే వాళ్ళు చాలా మంచి కేర్ టేకర్స్ ఉంటారు. ఎందుకంటే దే హ్యావ్ లాట్ ఆఫ్ ఒక ప్రేమతత్వం అనేది వాళ్ళకు ఆ చక్రంలో ఉంటుంది కాబట్టి అలా ప్రతి ఒక్క చక్రానికి ఉంటుంది. అంటే ఇప్పుడు దీన్ని కనుక మనం ఇంకా డీప్ గా వెళ్తే మనము దీన్ని బట్టి కూడా మనం తెలుసుకోవచ్చు. అంటే ఏ చక్రంలో మనం ఎటువంటి చక్రం మనది యాక్టివేట్ అయ్యింది అనేది కూడా తెలుసుకోవచ్చు. ఎట్లా అని అంటే ఉదాహరణకి మూలాధారం ఉంది, వాళ్ళు బిల్డర్స్ అని అంటాం. అంటే వాళ్ళు ఏదైనా సరే బాగా కష్టపడుతూ ఉంటారు, కష్టపడి చేసి వాళ్ళు ఏదో ఒకటి సాధించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. చాలా మటుకు కష్టపడము అనేది మనం చాలా గమనిస్తూ ఉంటాం. సో దీనికి మూలాధార చక్రానికి సంబంధించిన వాళ్ళుగా ఉంటూ ఉంటారు. అండ్ అగైన్ దీనికి సర్వైవల్ అంటే ఇక్కడ మనకు మెయిన్ ఏంటంటే మనం బ్రతకాలి అనేది ఇక్కడ నుంచి వస్తుంది మూలాధారం. ఓకే, ఇక రెండవది సెకండ్ వచ్చేసేసరికి స్వాదిష్టాన చక్రం. స్వాదిష్టాన చక్రానికి మనము క్రియేటర్స్ అంటాం. అంటే క్రియేటివిటీ అనేది ఉంటూ ఉంటుంది. ఓకే, ఇప్పుడు మళ్ళీ మనం కనుక చూసుకుంటే ప్రతి చక్రకు ఒక అధిష్టాన దేవుడు ఉంటాడు. కాబట్టి ఆ యొక్క దేవుని ప్రభావం కూడా మనకు, అంటే ఆ యొక్క దేవత లేదా ఆ దేవత ప్రభావం మన మీద ఉంటూ ఉంటుంది. సో దీని గురించి మనం అంటే దాని గురించి మనం చెప్తాను. సో
అంటే ఇప్పుడు మనం కనుక తీసుకుంటే రెండవది క్రియేషన్, క్రియేటివిటీ ఎక్కువ ఉన్న వాళ్ళకు స్వాదిష్టానం బాగా యాక్టివ్ గా ఉంటుంది. ఇక థర్డ్ వచ్చేసేసి మణిపూరక చక్రం. సో ఇక్కడ ఉన్న వాళ్ళకు విల్ పవర్ ఎక్కువ ఉంటుంది. సో దాని ద్వారా వాళ్ళు ఈ పవర్ కి సంబంధించిన దాంట్లో ఉంటూ ఉంటారు అనమాట. ఓకే, సో తర్వాత అనాహతము దానికి ఉన్న దానికి మనం కనుక కేర్ టేకర్స్, దీనికి కమ్యూనికేషన్, సో కమ్యూనికేటర్స్, దీని తర్వాత థింకర్స్, బాగా థింక్ చేసే వాళ్ళు ఇది. తర్వాత ఇక్కడ స్పిరిచువాలిటీ అంటే లైక్ యోగులు వీళ్ళందరూ సహస్రారంలో ఉంటారు. సో ఇప్పుడు ఇక్కడ మనము మణిపూరకం చెప్పాను కదా, పవర్ అని అంటే లైక్ పొలిటీషియన్స్. సో ఎగ్జాంపుల్ వీళ్ళకందరికి లైక్ మణిపూరక చక్రం. ఇప్పుడు కనుక మనం చెప్పింది కనుక చూస్తే మీకు ఏ చక్రాలో మీరు ఎక్కువ ఉన్నారు అనే దాన్ని బట్టి, అంటే మీరు ఉదాహరణకి మీరు స్పిరిచువల్ గా బాగా ఆలోచిస్తున్నారు, స్పిరిచువాలిటీ మీదనే మీ దృష్టి ఎంత ఉంది అని అంటే మీరు సహస్రార చక్రం బాగా యాక్టివ్ గా ఉన్నట్టు. అండ్ అగైన్ లైక్ అది కాకుండా ఆజ్ఞ, బాగా థింక్ చేస్తారు, లాజిక్, ఇంట్యూషన్, థింకింగ్ ఉంటే అది ఆజ్ఞ. అదే విశుద్ధి అయితేనేమో మనకు ఇది మాట్లాడడం లాంటిది, అనాహతము లవ్, కేర్ టేకింగ్ ఇదంతా. సో ఇప్పుడు హాస్పిటల్స్, ఇప్పుడు వీళ్ళందరూ కేర్ టేకర్స్, డాక్టర్స్, వీళ్ళందరికీ కొంచెం ఎక్కువ యాక్టివ్ గా ఉండాల్సి ఉంటుందన్న. యాక్టివ్ గా లేకపోతే వాళ్ళు కొంతమంది ప్రొఫెషన్ లో కొంచెం ముందుకు వెళ్ళలేకపోతుంటారు. అంటే మన చక్ర అలైన్మెంట్ ని బట్టి కూడా మనము ఆ యొక్క ప్రొఫెషన్ కనుక పర్ఫెక్ట్ గా మ్యాచ్ అవ్వగలిగితే ఇంకా బాగుంటది. సో ఇప్పుడు ఇది అనలైజ్ చేసుకోవడానికి నేను మీకు చెప్పాను. ఇప్పుడు ఇంతకు ముందు చెప్పింది మూలాధారం నుంచి సహస్రారం వరకు. ఓకే, చూసారు కదండి, ఈ రోజు చక్రాల గురించి ఇంత వివరంగా తెలుసుకున్నాము. నిజంగా గురువుగారితో మాట్లాడుతుంటే నాకు ఆజ్ఞా చక్రం చాలా గట్టిగా లాగేస్తుంది ఇందాకటి నుంచి. సో మీరు కూడా ఈ ఇంటర్వ్యూ చూస్తూనే మీ చక్రాల్లో ఎలాంటి అనుభూతి మీరు పొందుతున్నారు, అంత ఎనర్జీ ఉంది, అంత పవర్ ఉంది. మీరు కూడా అది అనుభవైకంగా తెలుసుకుంటారని అనుకుంటున్నాను. మరొక ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. శివోహం. ఇప్పుడు మూలాధారము అనేది ఆరోగ్యానికి సంబంధించింది. స్వాదిష్టానం గనక తీసుకుంటే సంబంధ బాంధవ్యాలు, రిలేషన్షిప్స్ కి సంబంధించింది. అదే మణిపూరకము అనేది మనకు ఫైనాన్షియల్ లేదా మనీకి సంబంధించింది. ఒక మనిషి గనక తీసుకుంటే ఆ మనిషికి ఈ ప్రాపంచికంలో తను అంటే సాధించాలి, ఏదన్నా చేయాలి, ఏదన్నా ప్రాపంచిక విషయాలపైన ఉన్నాడు అని అంటే అతను ఆరోగ్యంగా బాగుండాలి అని అనుకుంటాడు, సంబంధ బాంధవ్యాలు బాగుండాలి అని అనుకుంటాడు. అలాగే తనకి ఫైనాన్షియల్ గా అంటే తను డబ్బు సంపాదించాలి, ఆర్థికంగా బాగుండాలి అని అనుకుంటారు. సక్సెస్ కూడా దీనికి సంబంధించిందే ఉంటుంది. బ్లాక్స్ అనేవి ఎప్పుడు ఏర్పడతాయంటే ఇంబ్యాలెన్స్ అయినప్పుడు, చక్రాలు ఇంబ్యాలెన్స్ అయితే దానికి కారణం ఏమిటి అని గనక మనం ఆలోచిస్తే ఆ చక్ర అనేది, దానికి శక్తి అనేది ఎక్కువగా శక్తివంతమైనా కూడా ఇబ్బందే, తక్కువగా శక్తివంతమైనా కూడా ఇబ్బంది.